ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. మేడం రమ్య మేడం ఈ ఎపిసోడ్లో నేను మాట్లాడాలంటే ఓన్లీ ఈ ఎపిసోడ్ కోసమే మాట్లాడుతున్నాను. ఇది ఇంకా దేనికి రిలవెంట్ కాదు. దయచేసి మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ కేసు గురించి మాట్లాడితే వీళ్ళ ముగ్గురు మంచోళ్ళని నా ఉద్దేశం. అదేంటండి, ఇంత ట్విస్టులతో ఉన్న కేసులోను, ఇంత ప్రాస్టిట్యూట్ బిజినెస్లో ఉన్న కేసుల్లో ముగ్గురు మంచోళ్ళు ఎట్లా అవుతారు, ఏ రకంగా అంటే లీగాలిటీగా మాట్లాడుతున్నానండి. ఇక్కడ నేను వేరే కొత్తగా ఏం మాట్లాడతాను. ఈ కేసులో మనం మాట్లాడాలంటే కొత్త టాపిక్ ఒకటి, దాని గురించి మన వ్యూవర్స్ అందరికీ నేను చెప్పాలి. ప్రాస్టిట్యూట్ బిజినెస్, అక్రమ సంబంధం వర్సెస్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ మాట్లాడితే, అక్రమ సంబంధం క్యారెక్టర్లెస్తో చాలా కిందకు ఉంటుంది. ప్రాస్టిట్యూట్ బిజినెస్ అనేది కాస్త క్యారెక్టర్తో ఉంటుంది. అట్లా ఎట్లా అండి, ప్రాస్టిట్యూట్ బిజినెస్ కూడా తప్పే కదా. యాక్చువల్గా ఒకప్పుడు మనకి ప్రాస్టిట్యూట్ బిజినెస్కు ఒక విలేజ్లో ఒక ఊరి చివర ఒక ప్లేస్ ఉండేది. ఎందుకు అంటే చీ 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 అని మాట్లాడతాం కానీ చేసేవన్నీ వెనకాల చేస్తూనే ఉంటారు జనాలు. శారీరక సుఖం, ఫిజికల్ నీడ్స్ అనేవి ఖచ్చితంగా అవి ప్రాపర్ వేలో క్లియర్ అవ్వకపోతే క్రైమ్స్ జరగడానికి ఎక్కువ ఉంది. క్రైమ్స్ పర్సంటేజ్ ఎలా ఉండేదంటే, ఎవరు కనిపిస్తే వాళ్ళని రేప్ చేయడం కోసమని ప్రిపేర్ అవ్వడం. అది క్రూయాలిటీ దాకా, ఎంత క్రూయల్గా అంటే అది ముసలోళ్ళ, చిన్నపిల్లల, పెద్దోళ్ళ ఎవరు పట్టించుకోకుండా స్త్రీ అయితే చాలు అనే క్రైమ్ పర్సంటేజ్ ఒక స్టేజ్లో మనకు చాలా దూరం వెళ్ళిపోయింది. అప్పుడు సర్వే కమిటీస్ని ప్రొవైడ్ చేశారు యాక్చువల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉమెన్స్ వెల్ఫేర్కి సంబంధించి. పూర్తిగా చూస్తే మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే, ఒకప్పుడు ప్రతి ఊరు చివర ఒక ఇద్దరు ముగ్గురు ఈ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఫిజికల్ నీడ్స్ కోసం మంచి కుటుంబాలకి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా ఇలా వైఫ్ ఊరు వెళ్ళటమో, ప్రెగ్నెన్సీలో ఇంకొకటో ఉంటే ఫిజికల్ నీడ్స్ అక్కడికి వెళ్ళి తీర్చుకొని యువతలకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఎందుకంటే అందరూ ఏదో అంటారు చూడు, ఆ మాటలు నేను ఇక్కడ అనలేకపోతున్నా. చేసే పనులన్నీ దొంగ పనులు. ఫేస్‌కి మాత్రం మాస్క్ ఏసుకొని మేము పతివ్రతలం, పతివ్రత శిరోమణులం అని చెప్పి జెంట్స్ తిరుగుతా ఉంటారు. రెడ్ కండువాలు, ఎర్ర కండువాలు, ఏవో కండువాలు ఏసేసుకొని. ఇన్ కేస్ అదే మనకి ఇప్పుడు ఉంటే, ఎందుకంటే దీనికి సంబంధించి 6 ఇయర్స్ బ్యాక్ సుప్రీం కోర్ట్‌లో చాలా రివల్యూటివ్‌గా ప్రొసీడింగ్స్ నడిచినాయి. ప్రాస్టిట్యూట్ బిజినెస్‌కి లైసెన్స్ ఇవ్వండి. అలా ఇవ్వండి అన్నప్పుడు చాలామంది మహిళా సంఘాలు తెలిసి తెలియక రివర్స్ అయ్యారు. అట్లా ఇస్తారు, ఇక ప్రతి ఒక్కళ్ళు ప్రాస్టిట్యూట్ బిజినెస్‌లోకి దిగిపోతారు, ఒళ్ళోంచి ఎవరు పని చేయరు, ఒక ఎలిగేషన్. నెక్స్ట్ ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిద్ది, ఫోర్సిబుల్గా వాళ్ళని ఈ బిజినెస్లో దింపేస్తారు. ఇలా కొన్ని ఎలిగేషన్స్ ఉండడం వల్ల నెక్స్ట్ మన ఇండియన్ కల్చరు మనం చూస్తాం, ప్రాస్టిట్యూట్ బిజినెస్ తక్కువ క్యారెక్టర్ ఇదైపోద్ది ఇండియన్ కల్చర్ కన్నా ఉద్దేశంతో ప్రజెంట్ అది ఇంకా క్వశ్చన్ మార్క్లో ఉండిపోయి దాని మీద ఇంకా స్టేలో ఉంది, ప్రొసీడింగ్స్ నడవట్లేదు. సో ప్రాస్టిట్యూట్ బిజినెస్ లైసెన్స్గా చేసే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ ప్లేస్లోనే ఉండాలి, ఏదైతే వాళ్ళ ఏరియా ప్రొవైడ్ చేసుకున్నారో దాంట్లో అక్కడి వరకే బిజినెస్, కానీ ఇలా పెళ్ళిళ్ళు పేరెంటాలు కాదు. నెక్స్ట్ బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ ఉండకూడదు. ఇంట్రెస్ట్ ఉండి మేజర్ అయిన పిల్లలతోటే ఆ లైసెన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఉమెన్ ట్రాఫికింగ్ ఇట్లాంటివే దొరికిపోతారు, వాళ్ళని పట్టుకోవడం ఈజీ అనమాట. సో ఈ ప్రాస్టిట్యూట్ బిజినెస్ లైసెన్స్డ్గానో లేకపోతే పర్ఫెక్ట్గానో అమ్మాయి తలెత్తుకొని చెప్తుంది, నేను అవునండి నేను ప్రాస్టిట్యూట్ బిజినెస్ 4 ఇయర్స్ నుంచి. అక్రమ సంబంధం ఉంది చూసారా, దీనికంటే క్యారెక్టర్లెస్. దానివల్ల జీవితాలు నాశనం అయిపోయి, సంసారాలు నాశనం అయిపోయి, చెడ్డోళ్ళు చెడ్డ అని చెప్పుకోవడం గొప్ప, చెడ్డ పని చేసేస్తే మేము మంచోళ్ళం అండి అని చెప్తే అది క్రూయాలిటీ ఒక రకంగా. సో ఈ ప్రాస్టిట్యూట్ బిజినెస్ మేబీ లైసెన్స్డ్గా ఉంటే ఇప్పుడు అతను ఏదైతే నీడ్ కోసం వెళ్ళాడో అది క్లియర్ అయిపోతుంది. మళ్ళీ భార్య, పిల్లలు, కుటుంబమే ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ. అవి దొరకనప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ లవ్లో పడిపోయి అక్కడికి వెళ్ళిపోయి భార్య, పిల్లలు రోడ్ల మీదకి వెళ్తున్నారు. మేము ఎందుకు ఒప్పుకుంటామండి అలాగా అంటే ఇక నేనేం చేయలేను, ఎందుకంటే అందుకే ఈ అక్రమ సంబంధాలు, కాపురాలు పోవడాలు, రోడ్ల మీదకి రావడాలు జరుగుతున్నాయి. ఇక ఈ కేసు గురించి మాట్లాడితే, ప్రాస్టిట్యూట్ బిజినెస్కి లైసెన్స్ ఇవ్వమని నేను చెప్పట్లేదండి, మా వ్యూవర్స్కి ఇంకోసారి చెప్తున్నా. దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు చెప్తున్నాం. ఎందుకంటే ప్రాస్టిట్యూట్ బిజినెస్కి ఒక లైసెన్స్ ఉండి పర్ఫెక్ట్గా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ వృత్తి ధర్మం అది. మనం రెస్టారెంట్కి వెళ్ళి అట్లా భోజనం చేసి వస్తారో ఇది కూడా అంతే. కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకొని మీ మీద ఆధారపడిన వాడు నా జీవితాలు నాశనం చేస్తారు కాబట్టి అది లీగల్గా మరీ క్రైము, ఇక అది పాపంతో కూడిన పని ఒక రకంగా. ఇక ఈవిడ విషయానికి వస్తే అండి, ఆవిడ ఆల్రెడీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. జయశ్రీ గారికి ఆవిడ బిజినెస్ చేసింది. 1,00,000 మంది అనేది ఆవిడ ఏదో క్యాజువల్గా చెప్పింది, కానీ ఆవిడున్న ఏజ్కి ఆవిడకున్న వ్యవహారానికి మేబీ అది ఒక బిజినెస్గానే చేస్తుంది. ఇందులో మళ్ళీ తొక్కలో ఏజెంట్ ఉన్నారు, వాళ్ళు సగం తీసుకోక ఏళ్ళో పావలా ఇస్తారు. ఆ బిజినెస్ చేస్తూ కూడా ఆవిడేం సక్సెస్ అవ్వలేదు, ఆవిడ పెద్దగా సెటిల్ అవ్వలే.
చేస్తుంది, కడుపు నిండుతుంది, ఇంతవరకే. సో ఇట్లాంటప్పుడు ఇట్లాంటి వాళ్ళకు కొన్ని ఎన్జిఓస్ అవి ఉంటాయి. ఇన్ కేస్ నాకు హెల్ప్ చేయండి, నేను ఇది పడలేకపోతున్నాను, దీనివల్ల జబ్బులు వస్తాయి, రేపొద్దుట తను చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అలా అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏదన్నా ఎవరిదన్నా హెల్ప్ తీసుకొని నాకు అట్లా హెల్ప్ చేయండి అని మన స్టోర్ మీద అడుగుంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చండి ఆ అమ్మాయికి, ఆ ఎన్జిఓలకి రిఫర్ చేసి. తను ఆ బిజినెస్ నుండి ఏదైనా వృత్తి నేర్చుకోవడానికి కానీ ఏదైనా ఆప్షన్ ఉంది. జయశ్రీ, ఇక్కడ మీరు రాంగ్ కాదు. నువ్వు ఒక రిలేషన్ కోసం అక్క అని పిలుస్తున్నావు, ఒక కుటుంబం కోసం రమేష్ని భర్త అని ఫీల్ అవుతున్నావు. ఇది ఎందుకు కరెక్ట్ కాదు అంటే మీరు ఆల్రెడీ మిస్టేక్ చేసేసారు. మన సొసైటీ ఏంటంటే మాస్క్ వేసుకుని తిరిగే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు మాస్క్ తీసేసి తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వృత్తి నిజంగా మానేయడానికి ఈ మార్గం ఏదైతే ఎత్తుకున్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఒక మంచి స్టెప్లోకి రావడానికి ఈ మార్గం ఎంచుకున్నావు. దీనివల్ల ఈ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? మంచి మార్గంలోకి రండి. మీరు ఏదైతే ఆపేశారో 4 months 6 months నుంచి బెస్ట్. ఎందుకంటే రేపు ఏదన్నా నీకు అనారోగ్యం వస్తే చూసేవాళ్లే లేరు. నువ్వు సంపాదించిన రూపాయి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం, అనారోగ్య ఖర్చుల నిమిత్తం, హారత కర్పూరం, ఇలా మనం చాలా చూస్తున్నాం. కాబట్టి మీరు రియలైజ్ అవ్వండి, మీరు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో మారాలి అని, అది కరెక్ట్. ఆ మారటం కోసం మేము చేయగలిగే హెల్ప్ మేము చేస్తాం. మీరు ఏదో ఏం కోర్సు నేర్చుకుంటారో కోర్సు నేర్చుకోండి. క్యారెక్టర్తో బతకడానికి చూడండి ఇక్కడ నుంచి. ఎందుకంటే దానివల్ల మీరు తలెత్తుకొని ఉండగలరు. మిమ్మల్ని ఇష్టపడి లవ్ చేసే వాళ్ళకి ఈ విషయం చెప్పి అదే మ్యారేజ్ చేసుకుంటామని ఎవరైతే వస్తారో వాళ్ళని చేసుకోవడం బెటరు. ఒక కుటుంబం నాశనం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఎంత తాపత్రయపడినా రమేష్ మీ కేసుకి కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ గురించి అన్నీ తెలుసు అతనికి. అన్నీ తెలిసిన వ్యక్తి 1 year 6 months అమ్మాయికి ఆరోగ్యం బాగోపోతే ఉంటే రేపు నీకు హెల్త్ బాగోపోతే ఇంకో చోటకి వెళ్ళిపోతాడు. నువ్వేదైతే ఒక కుటుంబం రిలేషన్ కావాలనుకున్నావో అది ఎక్స్పెక్ట్ చేసినా జరగదు. ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోగా నిన్నెవరు వీళ్ళైతే యాక్సెప్ట్ చేయరు, వీళ్ళ కుటుంబంలో కూడా యాక్సెప్ట్ చేయరు. కొత్త వ్యక్తి అలా నిన్ను నమ్మి చేసుకునే వ్యక్తి ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం మీరు నిలబడండి. లేదా ఈ సంపాదించేదేదో మేము చూపించే మార్గంలో మంచిగా వర్క్ ఏదైనా నేర్చుకొని ఇండివిజువల్గా బతకడానికి చూడండి. మీరు అలా కోరితే క్లైమాక్స్లో నేను అది రిఫర్ చేసి చెప్తాను మీకు. ఇక వీళ్ళ విషయానికి వస్తే, నాన్న మీకు ఆరోగ్యం బాగాలేదు, భర్తను వదిలేమని నేనైతే చెప్పను. ఎందుకంటే అతనే అంత చెడ్డోడేం కాదు. నువ్వు కొంచెం ఖాళీగా ఒక 1 year వదిలేసరికి ప్రతి మగాడు మ్యాక్సిమం ఇలాగే ఉంటారు. అంత గ్యాప్ వస్తే అందుకే ప్రెగ్నెన్సీలు డెలివరీలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త పడుతుంటారు జెంట్స్ తోటి. ఇగో ఇట్లా అడ్డదారులు తొక్కేస్తారు అని. అతను మంచోడా చెడ్డోడా ఎందుకంటే అంత ఏం కనిపించట్లా, క్రూయల్గా అంత తిరిగేసి అంత నిన్ను ఎప్పుడు కొట్టలా తిట్లా. ఇక్కడ జరిగింది ఏంటంటే మనసు పారేసుకున్నాడు ఇంకొక చోట. దాన్ని బట్టి అర్థమవుతుంది చెంచల మనస్సు. ఈవిడ కాకపోతే గోంగూర ఇంకోటి. అంటే ఆ వృత్తి చేసే అమ్మాయిని లవ్ చేసేసాడంటే కరెక్ట్ అమ్మాయి దొరికితే ఇంకెళ్ళిపోతాడు కూడా. సో ఇట్లాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, ఆ అబ్బాయి క్లారిటీ ఇస్తాం. ఇలాంటి వ్యక్తితో ఉంటావా? ఉంటా మేడం, నన్ను కూడా కదా ఉంటాను ఇంకొకసారి వెళ్ళనివ్వకుండా చూసుకుంటా. బాబు రమేష్ ఏం చేద్దాం? ఏం మాట్లాడతావు మళ్ళీ? నోరు ఎక్కడి నుంచి వస్తుంది నీకు మాట్లాడడానికి? ఆ అమ్మాయిని నువ్వు చేసేసుకుంటావా? తీసుకుని తాళి కట్టేస్తావా? రూముల్లో తాళి కట్టేవి లైసెన్సులు అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ వైఫ్ ఉంది లీగల్గా ఇక్కడ, రూమ్లో తాళి కట్టేసుకుంటే దేవుడి ముందు కట్టేసుకుంటే పెళ్ళేనా? ఆ పిల్ల రివర్స్ ఇప్పుడు కేసు ఫైల్ చేస్తే ఎంత దూరం వెళ్తుందో తెలుసా? ఫస్ట్ పెళ్ళి అయిందని నాకు చెప్పలేదండి, పడుకోవడానికి వచ్చాడు, ఈ రకంగా నన్ను పెళ్లి చేసుకున్నాడంటే తీరా చూస్తే వైఫ్ ఉందని తెలిసిందని అమ్మాయి కేసు ఫైల్ చేస్తే జైలుకి వెళ్తావు తెలుసా సంగతి? పిచ్చాశాలు వేస్తున్నారా? ఆ మాత్రం ఆగలేకపోతున్నావు? ఒళ్ళు కొవ్వెక్క ఆ మాదిరి ఉన్నావా? నీకే కాలో చెయ్య ఇరిగింది, ఈ పిల్ల పని చేస్తే ఊరుకుంటావా? లేడీస్ చేస్తే ఊరుకోరు, మీరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ తిరిగి వస్తారా? నేను ఇప్పుడు దాకా చెప్పింది జనరల్ వర్డ్స్, నీకు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి అక్కడ పడుకొని వచ్చేసి ఇద్దరు కావాలండి వాళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావు. ఎంత సంపాదన నీది? ఆ పిల్లకి ఏ ఆరోగ్యానికి ఏం కావాలి? అసలు నీ వల్ల జబ్బు వచ్చిందేమో నా డౌట్. ఆ అమ్మాయిని ఇందాక ఫస్ట్లో నేను అదే అడిగా, గైనిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుందా చిన్నపిల్లకి? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నువ్వు? ఆ పిల్లతో పడుకొని వస్తే ఆ పిల్లకి ఏమున్నాయో నీకు తెలుసా? ఆ అమ్మాయి టెస్ట్ చేయించుకుందా? తిరిగేసి వచ్చి ఈ పిల్లకి అంటగట్టావు. ఈ తెంగరత తెలియకుండా ఈ పిల్లమో ఆహా నాకు హెల్త్ ప్రాబ్లం అండి అని చెప్తుంది. మేము నమ్ముతున్నాం. నేను నమ్మను అట్లా. ఎందుకంటే జెంట్స్ వల్లే గైనిక్ ప్రాబ్లమ్స్ సగానికి పైగా వస్తాయి. ఆ డాక్టర్ ఏదో మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చింది, పూర్తిగా చెప్పి ఉండకపోవచ్చు. మేబీ ఈ అమ్మాయికే వచ్చింది అనుకుందాం ప్రాబ్లమ్, పీరియడ్స్ వల్ల వచ్చిందని అమ్మాయి ఏదో చెప్తుంది. నువ్వు అప్పుడు ఎంత ప్రేమగా చూసుకోవాలి అమ్మాయిని? అప్పుడు కదా మీ అవసరం తెలిసేది. నీ ప్రేమ అప్పుడు తెలుస్తుంది. అమ్మాయి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చూపించేది ప్రేమ, నీ అడ్డదారి నీ కొవ్వు చూపించుకునేది కాదు. ఆ పిల్ల కష్టంలో ఆ పిల్ల వెళ్ళిపోయి ఎవరికి చెప్పుకోలేక ఇంటి దగ్గర ఉంటే, అరే నేను చూసుకుంటానమ్మా, మీ అమ్మా నాన్న కాదని నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను కదా ఇప్పుడు అపురూపంగా చూసుకోవాలి. నీ ప్రేమ అప్పుడు కదా చూపించాలి. ఫెయిల్ అయ్యావు.
లవర్ అనే మాటకి ఫెయిల్ అయ్యావు, భర్త అనే మాటకి ఫెయిల్ అయ్యావు. అసలు నీలాంటి భర్త అమ్మాయికి అవసరంలే. నేనేదో ఆ పిల్లని నీతో ఉండని చెప్తున్నాను, కానీ నేను చెప్తున్నా నీలాంటి భర్త అమ్మాయికి అవసరంలే. ఎందుకు నీకు ఆమె ఇద్దరిని ఇవ్వాలి? ఆవిడ ఆల్రెడీ మేము కట్ చేసాం, ఆవిడ లైఫ్ ఏదో మేము చూపిస్తాం. నీకు నేను భార్యను కూడా ఇవ్వను. ఎందుకు ఇవ్వాలో చెప్పు, ఎందుకు ఇవ్వాలో చెప్పు, నోరు మెదుపు. మేడం నేను నువ్వు మంచిగానే చేసింది తప్పా చూసుకున్నా కాదా? మేడం. నాకు తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రెండ్ రెఫరెన్స్ ఇస్తే అయినా అటు తప్పా కాదా? మేడం, భార్యకి కష్టం ఉన్నప్పుడు భార్యని కడుపులో పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటావా? నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటావా? లేదు మేడం, నేను మంచిగానే చూసుకున్నాను. ఏ రోజు గొడవ ఎక్కడ పడ్డాను. చూసుకున్నావురా బాబు? నువ్వు 1 year బాగానే చూసుకున్నావు. ఆ పిల్ల చెప్తుంది, ఆ పిల్ల కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అది చెప్పు నాకు. ఆవిడ పక్కలో ఉన్నావు, అక్కడ ప్రేమిస్తున్నావు, ప్రేమంతా అక్కడ కురిపిస్తున్నావు. ఈ పిల్ల ఏమైపోవాలి? ఇక్కడ కదా నువ్వు చూపించాల్సింది. ఇప్పుడు చెప్పు నీ సమాధానం. నీకెందుకు భార్యని ఇవ్వాలి? నీకు ఆ అమ్మాయినే ఇస్తాను, ఆ అమ్మాయికి పెళ్లి చేసుకో. తిక్కనిగిద్ది నీకు. ఎందుకంటే ఇప్పుడు నువ్వేదో కొవ్వెక్కి మాట్లాడుతున్నావు, ఇక్కడ భార్య ఉంటుంది అక్కడ ఆవిడ ఉంటుంది అనుకుంటున్నావేమో, కానీ నీకు ఆ అమ్మాయే కరెక్ట్. ఆ అమ్మాయి లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ అమ్మాయిని వృత్తి నుంచి మాన్పించి ఏదైనా నేర్పిస్తావు. నువ్వు అమ్మాయిని చేసుకో. నాన్న బెటర్ నాన్న, ఈ అబ్బాయిని వదిలే. ఏమంటావు? అప్పుడు ఎలా ఉంటుందో సొసైటీలో నీకు తెలుసా? ఆ అమ్మాయిని వేసుకుని తలెత్తుకుని తిరగలవా నువ్వు బయట? ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో 2 రోజులకు ఒకసారి ఆ పిల్లకి ఫోన్ చేస్తుంటాడు, కస్టమర్లు రెడీగా ఉన్నారని. అది అనుభవిస్తే తెలుస్తుంది నీకు. అర్థమవుతుందా? చెప్పు, ఏం చేయమంటావు ఇప్పుడు? మేమని బతులు అడుగు. మేడం ఏదో తప్పయింది, నాకు తెలియక అమ్మాయి friend కావాలా ఇప్పుడు? అమ్మాయి ఇప్పుడు కావాలా నీకు? లేదు మేడం, వైఫ్ మా భార్యతోనే ఉంటాను. ఆ అమ్మాయితో ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు నీకు అర్థమైందా? మేడం ఆ అమ్మాయిని వదిలే, భార్యను బతులు తప్పకుండా మేడం. ఆవిడ ఊ అంటే నేను యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే యాక్సెప్ట్ చేయను. నీకు ఆ అమ్మాయిని ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేసి పంపిస్తాను. లేదు సరే చెప్పు మేడంకి, నేను మంచిగానే ఉన్నాను. ఇక మీద ఎప్పుడు కాళ్ళు పట్టుకో, అమ్మాయి కాళ్ళు పట్టుకో. ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకో ఫస్ట్. నువ్వు తప్పకుండా కాళ్ళు పట్టుకో, లేచి కాళ్ళు పట్టుకో. చేసిన తప్పు చేసి ఎవరో కోవేషాలు వేస్తున్నావు. తప్పు చేశాను, మళ్ళీ రిపీట్ ఇంకెప్పుడేం చేయను. మంచిగా చేయాలండి? లేదు లేదు, ఇంకెప్పుడో చేయను. మంచిగా నమ్మొచ్చా? చూసుకుంటాను. అమ్మో నన్ను ప్లీజ్. కూర్చో. ఒళ్ళు కొవ్వెక్కి ఇంకొకసారి మీ ఆవిడకి ఆరోగ్యం బాగోపోతే నువ్వు ఎక్కడన్నా తిరిగావని తెలిస్తే మాత్రం ముందు అర్జెంటుగా అమ్మాయి చేత కేసు ఫైల్ చేయిస్తాను నేను. అర్థమవుతుందా? ఆ అమ్మాయికి కష్టం వస్తే నువ్వే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. అంతేగాని పక్కదారులు వెళ్ళిపోయి నాకు నేను ఫిజికల్ నీడ్స్ కోసం పరిగెడుతున్నానండి అంటే చెంప పగిలిపోద్ది, తెలుసా? నానా చూసుకోండి ఉన్నంత వరకు. ఎందుకంటే తెలిసి తెలియని తనం ఇదంతా. మీరిద్దరు కలిసి ఉండడానికి చూడండి. తనకి మేమైతే వేరే ఆప్షన్స్ చూస్తాం. అమ్మాయి మీ లైఫ్లోకి అయితే రాదు నాన్న. సో ఇంకొకసారి అమ్మాయికి అతనికి ఆ క్లారిటీ ఇవ్వండి. మిమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉండడం ఎట్లాగా, ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోవడం ఎట్లాగనే దానికి కొంత చూడండి. నాన్న జయశ్రీ, మనకు తెలిసి కొంచెం మహిళా ఎన్జిఓస్ కొన్ని ఉన్నాయి నాన్న. గవర్నమెంట్వి కూడా చాలా ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్కి కూడా చాలా ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మీరు అంటే మేము అట్లో చేర్పిస్తాము. ఉమెన్ వెల్ఫేర్ కమిషన్ కూడా ఉంది. మీరు అక్కడ ఏదైనా మీకు ఏది ఒక చాలా కంప్యూటర్స్ దగ్గర నుంచి చాలా వృత్తులు ఉన్నాయి. వాటిలో అవి నేర్చుకొని మీరు క్యారెక్టర్ తోటి ఆ వృత్తి ఆపేసి బతుకుతామండి అంటే మేము రిఫర్ చేస్తాం. మీకు ఓకేనా? నీకు ఇప్పుడు ఇతనితో ఎన్ని ప్రాబ్లమ్స్ అర్థమైందా? మీరు మాట్లాడాలి నాన్న, ఎందుకంటే చీకట్లో ఉన్నారు కదా. అర్థమైంది మేడం. మేము చేర్పించమంటారా మరి మిమ్మల్ని? బెటర్ మేడం, ఈ కేసులో అమ్మాయిని ఉమెన్ దీంట్లో మనం చేర్పించి తనకి ఏదైనా నేర్పించి బెటర్. ఎందుకంటే తను బయటకు వచ్చేసింది, మళ్ళీ ఆ వృత్తిలోకి వెళ్లకుండా గౌరవంగా బతకడం నేర్పిస్తే బెటర్ అని నా ఉద్దేశం. వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, ఇక తప్పదు. ఎందుకంటే వేరే ఆప్షన్ కూడా లేదు. సో చక్కగా సార్ మేడం చెప్పింది విన్నారు కాబట్టి, సో ఇప్పటి నుంచి చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి. కుదిరితే పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి అందరు కలిసి ఉండేటట్టు చూసుకోండి. జాగ్రత్త. బాయ్. అండ్ అమ్మ జయశ్రీ మేడం మంచి మాటలు చెప్పారు. చక్కగా ఫ్యూచర్లో ఎలా మంచిగా లీడ్ చేసుకోవచ్చు అనేది. సో చక్కగా చెప్పిన మాట విని ఇప్పటి నుంచి నువ్వు కూడా హ్యాపీగా ఉంటావని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. సో మీ ఇద్దరు కలిసి కూడా చక్కగా వాళ్ళ లైఫ్స్ అనేది సెటిల్ చేసేటటువంటి మంచి మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని
అమ్మా నీ వెన్నెలా